హాయ్! వెల్కమ్ టు రామా తెలుగు కథలు. ఈరోజు పొడుపు కథ వచ్చేసి గడ్డి తినదు, కుడితి తాగదు, కానీ పాలు మాత్రం ఇస్తుంది. దీనికి ఆన్సర్ కథ చివరిలో చెప్తా. ఈరోజు కథ పేరు తగిన శాస్తి. అడవిలో ఒక ఎలుక నివసిస్తుండేది. ఒకసారి బంధువుల ఇంటికి బయలుదేరింది. మధ్యలో ఏరు అడ్డు వస్తే దాన్ని ఎలా దాటాలా అని ఆలోచిస్తుంది. ఏరులో ఉన్న కప్ప గమనించి నీటిలోంచి బయటకు వచ్చి, "ఏంటి ఎలుక బావా, అంతలా ఆలోచిస్తున్నావు?" అని అడిగింది. దానికి ఎలుక, "ఈ ఏరుని దాటి మా బంధువుల ఇంటికి వెళ్ళాలి. ఎలా దాటాలా అని ఆలోచిస్తున్నానని" చెప్పింది. కప్పకు ఎలుకను ఆట పట్టించాలనిపించింది. "ఓ పని చెయ్, తాడుని నీ నడుముకి నా నడుముకి కట్టు. నేను ఈదుకుంటూ వెళ్తాను. నా వెనుక నువ్వు కూడా వచ్చెయ్" అని చెప్పింది. ఎలుక ఏమీ ఆలోచించకుండా వెంటనే సరేనంది. తాడుని తన నడుముకు, కప్పకు కట్టింది. రెండూ చటుక్కున నీటిలోకి దూకాయి. కప్ప నీటిలోనికి దిగి వచ్చినట్లు ఈదటం, దూకటం చేసింది. దీంతో పాపం ఎలుక మునిగిపోతూ తేలుతూ భయంతో అరవసాగింది. కప్ప మాటలను నమ్మినందుకు తనను తానే తిట్టుకుంది. కప్ప మాత్రం ఎలుక ఇబ్బంది పడటం చూసి ఆనందించింది. ఈలోగా ఒక గెద్ద నీళ్లలోని ఎలుకను చూసి కాళ్ళతో తన్నుకుపోయింది. ఎలుకతో పాటు తాడుతో సహా కప్ప కూడా ఆకాశంలోనికి ఎగిరింది. గద్ద, ఎలుక, కప్ప రెండింటిని చూసి ఆనందపడింది. ఒకే దెబ్బకు రెండు పెట్టెలనుకొని కొండ మీదకి ఎగిరిపోయింది. ఎలుకను ఏడిపించాలనుకున్న కప్పకు తగిన శాస్తి జరిగింది. ఈరోజు కథ ఇంతేనండి. పొడుపు కథకు ఆన్సర్ తాటి చెట్టు. మరో కథలో కలుద్దాం.